హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. వంశీమోహనం పార్ట్ 16. మార్నింగ్ వంశీ నిద్రలేచేసరికి ప్రియ ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. అజంతా శిల్పంలా అందంగా పడుకున్న ప్రియని ఒకసారి రెప్ప వాల్చకుండా చూసి వెంటనే వామ్మో అనుకుంటూ తల విదిలిస్తాడు. లేచి వంట చేయమంటే ఎలా ముద్దులా నిద్రపోతుంది చూడు ఈ రాక్షసి అనుకుంటూ ప్రక్కనున్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తన మొహం మీద చిలకరిస్తాడు. ఉలిక్కిపడి నిద్రలేస్తుంది ప్రియ. తననే కోపంగా చూస్తున్న వంశీని చూసి నువ్వే వాటర్ పోసావా అంటూ అడుగుతుంది. అవును, ఉదయాన్నే లేచి వంట చేయమంటే నిద్రపోతున్నావేంటి, వెళ్ళు అంటాడు. అయితే ఇలా లేపుతావా అంటుంది ప్రియ గుర్రుగా. నేను ఎలా అయినా లేపుతా, అది నా ఇష్టం, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వంట చేపో అంటాడు. దొంగ మొహమడు, చెప్తారా నీ సంగతి అనుకుంటూ బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. చక్కగా స్నానం చేసి తను బయటికి వచ్చేసరికి వంశీ బయటికి వెళ్ళిపోయి ఉంటాడు జిమ్కి. బయటికి వచ్చి డ్రెస్ చేసుకుని చక్కగా రెడీ అయ్యి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ప్రియ. అప్పటికే కిచెన్లో ఉన్న వేదవతిని పక్కకు జరిపి నాకు నేర్పించు గ్రాని, ఆ రాక్షసుడు ఊరుకోవట్లేదు అంటుంది. నా కన్నయ్యని ఏమీ అనకు, వాడు మేలిమి బంగారం అంటుంది వేదవతి. అయితే కరిగించుకో అంటుంది వెటకారంగా ప్రియ. వేదవతి నవ్వుతూ ప్రియ నెత్తి మీద ఒక ముట్టికాయ వేస్తుంది. ప్రియ మూతి తిప్పుకుంటూ పని స్టార్ట్ చేస్తుంది. వేదవతి ఎలా చేయాలో చెప్తూ ఉంటే బ్రేక్ఫాస్ట్లోకి పూరి, కూర, రైస్, ఒక కర్రీ చేస్తుంది. చూస్తుండగానే బ్రేక్ఫాస్ట్ టైం అవ్వగానే వంశీ రెడీ అయి వచ్చేస్తాడు. తను చేసిన వంట టేస్ట్ చేసి నీ అంత బాగా కాదు కానీ పర్వాలేదు గ్రాని, బాగానే చేశాను అంటుంది సంబరంగా. వేదవతి మురిసిపోతుంది మనవరాలు సంబరపడుతుంటే. సరే పద, వచ్చేసారు వాళ్ళు, వడ్డిద్దాము అంటూ పూరి బాక్స్ తీసుకువెళ్తుంది. ప్రియ కొంచెం కర్రీ సపరేట్గా బౌల్లో తీసి దానిలో ఎక్కువ కారం కలిపేస్తుంది వంశీ కోసం. ఒకసారి ఆ కర్రీ వైపు చూసి నవ్వుకుంటుంది. లేకపోతే ఉదయం నా మీద నీళ్లు కొట్టి లేపుతావా అనుకుంటూ. వేదవతి భాస్కర్కి వడ్డిస్తుంటే ప్రియ వంశీకి పూరి పెట్టి తను వేరుగా బౌల్లో తెచ్చిన కర్రీ వేస్తుంది. ఇదేంటి కొత్తగా వడ్డిస్తుంది అనుకుంటూ, ఇంటికి నువ్వు చేసావా మా అమ్మ చేసిందా అంటూ అడుగుతాడు. నేనే చేశాను, గ్రాని నేర్పించింది ఎలా చేయాలో అని చెప్తుంది. రోజు నువ్వు మాత్రమే చేయాలి, అర్థమైందా అంటాడు. ప్రియ మొహం పక్కకు తిప్పుకుంటుంది. వేదవతి తింటూ నువ్వు కూడా కూర్చోరా అంటుంది. కొద్దిగా ఆగి తింటాను గ్రాని, ఆకలి లేదు అని చెప్తుంది. పూరి కర్రీతో నోట్లో పెట్టుకున్న వంశీ బాగా కారంగా ఉండడంతో ఇదేంటి కారం ఎక్కువ వేసిందా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వేదవతి మొదటిసారైనా బాగా చేసావురా అంటూ మెచ్చుకుంటుంది. వంశీకి అర్థమైపోతుంది ఈ కూరలో కారం ఎక్కువ వేసి తనకు మాత్రమే పెట్టింది అని. కోపం ఎక్కువై వంశీ పిడికిలి బిగుస్తుంది. ప్రియవైపు చూస్తాడు కోపంగా. నాతో పెట్టుకోకు అన్నట్లుగా కళ్ళెగరేస్తుంది పొగరుగా. మౌనంగా ఏమీ మాట్లాడకుండా తనకు పెట్టిన కూరంతా తినేసి రూంలోకి వెళ్ళిపోతాడు. ప్రియ బిత్తరపోతుంది, అంత కారం ఎలా తిన్నాడా అనుకుంటూ. రూంలోకి వెళ్ళి ఒక వాటర్ ఖాళీ చేసినా మంట తగ్గదు వంశీకి. ప్రియ మీద కోపం పెరిగిపోతుంది. ఇంతలో ప్రియ చున్నీ తిప్పుతూ స్టైల్గా రూంలోకి అడుగు పెడుతుంది. బాగా మంటగా ఉందా మామ, లేకపోతే మార్నింగ్ నా మీద నీళ్లు కొడతావా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయిన ప్రియని విసురుగా ప్రక్కకు లాగి గోడ కానించి తన పెదవులు అందుకుంటాడు. ప్రియ షాక్ అయిపోతుంది అనుకోని పరిణామానికి. తర్వాత గింజుకుంటుంది వదిలించుకోవడానికి. కానీ వంశీ కోపంగా తన్నింకా దగ్గరికి లాక్కొని ముద్దులోని గాఢతని ఇంకా పెంచేస్తాడు. 5 నిమిషాలు వదలకుండా ముద్దు పెట్టి ప్రియ తనకు పెట్టిన కారం తాలూకు మంటని ప్రియకు కూడా పరిచయం చేస్తాడు. అప్పటికే మంటకు ప్రియ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. నిదానంగా తనకు దూరం జరిగి బాగా మంటగా ఉందా అంటూ అడిగావుగా, ఇప్పుడు తెలుసుకున్నావా ఎంత మంటగా ఉందో అంటూ కోపంగా చెప్పి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు వంశీ. కిచెన్లోకి వెళ్ళి ఫుల్గా వాటర్ తాగేస్తుంది. తర్వాత రూంలోకి వచ్చి కూర్చుంటుంది. ప్రియ అలానే ఉండిపోతుంది కొద్దిసేపు. చాలాసేపటికి కానీ నార్మల్ కాలేకపోతుంది. పాపం కారం ఎక్కువ వేసినట్లుగా ఉన్నాను, తప్పు చేశానా అనుకుంటుంది క్షణం పాటు. అంతలోనే వంశీ ముద్దు గుర్తుకు వచ్చి తెలియకుండానే బుగ్గలు అరుణవర్ణం దాలుస్తాయి. మొదటిసారిగా వంశీ తన మనిషి
అన్న ఫీలింగ్ మొదలవుతుంది ప్రియలో. ఎందుకో ఆ ఫీలింగ్ కూడా ప్రియకి బాగా నచ్చేస్తుంది. చిన్నగా నవ్వుకుంటుంది. ఉదయం కొడుకు రూమ్‌లోకి వస్తాడు మధుసూదన్. వికాస్ బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఇంకా వంశీ కొట్టిన దెబ్బల నుండి పూర్తిగా కోలుకోలేదు. మరికొన్ని రోజులు పడుతుంది. తన ప్రక్కన వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉన్న తండ్రిని చూసి ఏమైంది డాడ్ అంటూ అడుగుతాడు వికాస్. కొడుకు వైపు ఒకసారి చూసి తను వెరిఫై చేయించిన డీటెయిల్స్, రాజ్ ఇంటికి వెళ్ళడం, రాజ్ మాట్లాడిన మాటలు అన్నీ చెప్తాడు. అంతా విన్న వికాస్ షాక్ అవుతాడు. అదేంటి డాడ్ అంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా అయింది అంటాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆ రాజుగాడు వదిలేయమంటే నేను వదిలేస్తానా ఏంటి? ఈరోజు ఆఫ్టర్‌నూన్ నేను విజయవాడ బయలుదేరుతాను. ప్రియకి మన గురించి ఇంకా ఏమీ తెలీదు కాబట్టి ఏం చెప్పినా నమ్మేస్తుంది. 4 మంచి మాటలు చెప్పి, ఇంకా వాళ్ళ గురించి చెడుగా చెప్పి ప్రియని తీసుకువస్తాను అని చెప్తాడు. సరే డాడ్ అలాగే వెళ్ళిరండి అని చెప్తాడు వికాస్. మార్నింగ్ లేచిన దగ్గర నుండి సంధ్యకి టెన్షన్‌గా ఉంటుంది. నిన్న మధుసూదన్ వచ్చి వెళ్ళిన దగ్గర నుండి ఏదో తెలియని కంగారుగా ఉంది. ఎవరికీ చెప్పుకోలేని దిగులు. ఎందుకో మనసు స్థిమితంగా ఉండడం లేదు. రాజ్ ప్రియ గురించి వదిలేయమని చెప్పినా ఎందుకో మధుసూదన్ వదులుతాడు అని సంధ్య మనసుకి అనిపించడం లేదు. ఒకసారి ప్రియతో మాట్లాడి హెచ్చరిస్తే బెటర్ అనుకుంటుంది. వెంటనే ఫోన్ తీసి వంశీకి డయల్ చేయబోయి ఆగిపోతుంది. ఈ టైంలో ఆఫీస్‌లో ఉంటాడు కదా అని. మొన్న ప్రియ వేదవతి నెంబర్ నుండి కాల్ చేయడం గుర్తుకు వస్తుంది. ఆ నెంబర్ సేవ్ చేసింది కూడా. ఎలాగూ రాజ్ ఆఫీస్‌కి వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా రూమ్‌లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని తల్లి నెంబర్‌కి డయల్ చేస్తుంది. వేదవతి పనులు అయిపోవడంతో అప్పుడే కిచెన్‌లో నుండి హాల్లోకొస్తుంది. అంతలో ఫోన్ మోగడంతో చూడకుండానే లిఫ్ట్ చేస్తుంది. హలో అంటుంది. తల్లి గొంతు విని బాధ, ఆనందం కలగలిపి ఒకేసారి వచ్చేస్తాయి సంధ్యకి. అమ్మా అంటూ పిలుస్తుంది ఆర్తిగా. కూతురు గొంతు విని వేదవతి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. చాలా మిస్ అయింది ఇన్నేళ్లు కూతుర్ని. చాలా ఏళ్ల తర్వాత మొన్న వచ్చి వంశీతో ప్రియని పెళ్లి చేసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు పలకరించడమే. మనస్ఫూర్తిగా మాట్లాడిందే లేదు. తల్లి మౌనంగా ఉండడంతో అమ్మా సారీ మా నాతో మాట్లాడు ప్లీజ్ అంటుంది బాధగా సంధ్య. సంధ్య మీద కోపం పెద్దగా లేదు వేదవతికి. అందుకే తన పిలుపుకి తల్లి హృదయం కదులుతుంది. ఉన్న కొంచెం కోపం కూడా కరిగిపోతుంది. అమ్మ అంటూ మరలా సంధ్య పిలవగానే ఎలా ఉన్నావురా అంటూ అడుగుతుంది ఎంతో ప్రేమగా వేదవతి. చాలా ఏళ్ల తర్వాత తల్లి గొంతులోని ప్రేమ మాధుర్యానికి సంధ్య వెంటనే ఏడ్చేస్తుంది అమ్మా అంటూ. ఏడవకు సంధ్య, ఇలా నువ్వు ఏడ్చి నన్ను బాధ పెట్టడానికేనా నాకు కాల్ చేశావు అంటుంది వేదవతి. లేదమ్మా ఏడవను అంటూ కళ్ళు తుడుచుకుంటుంది సంధ్య. మొన్న నీతో మాట్లాడే టైం కూడా ఇవ్వలేదే నువ్వు. హడావుడిగా వచ్చావు, కంగారుగా వెళ్ళిపోయావు. రాజ్ నిన్ను బాగా చూసుకుంటున్నారా అంటూ అడుగుతుంది సహజంగా తల్లి మనసుకు ఉండే భయం వల్ల. అప్పటిదాకా సంధ్య పడిన బాధ పోయి ఆ ప్లేస్లో ఆనందం వచ్చి చేరుతుంది. నాకేమమ్మా ఈ విషయంలో నువ్వు అస్సలు బాధపడనవసరం లేదు. ఎందుకంటే రాజ్ నన్ను ప్రాణంలా చూసుకుంటున్నాడు. నా ఇంటికి నేనే మహారాణి అంటుంది నవ్వుతూ. హ్యాపీగా ఫీల్ అవుతుంది వేదవతి. అమ్మ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి చేశాను. మొన్న నేను వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను కదా, మధుసూదన్ మంచివాడు కాదు అని అంటూ నిన్న తన ఇంటికి వచ్చి అతను రాజుతో మాట్లాడిందంతా చెప్తుంది. నాకెందుకో వాడు అక్కడికి వస్తాడు అనిపిస్తుంది మా. అందుకే ప్రియకి వాడి మాయ మాటలకు లొంగొద్దు అని చెప్దాము అని చేశాను అంటూ చెప్పడం ముగిస్తుంది. వంశీ ఉండగా ప్రియని ఇక్కడి నుండి ఎవరూ కదిలించలేరు కానీ నువ్వు కంగారు పడకు అంటుంది వేదవతి. ఒకసారి చిన్నును కూడా పిలువమ్మా, దానికి కూడా ఈ విషయం చెప్తాను అంటుంది సంధ్య. కృష్ణ అంటూ వేదవతి పిలవగానే హా గ్రాని అంటే బయటకు వస్తుంది హాల్లోకి ప్రియ. ప్రియని చూడగానే అసలు తనకి ఏమీ నేర్పకుండా పెంచారన్నది గుర్తుకు వచ్చి కోపం వచ్చి సంధ్య అంటుంది చిరుకోపంగా వేదవతి.
తల్లి పేరు వినగానే మామ్ ఫోన్ చేసిందా అనుకుంటూ పరుగున వేదవతి దగ్గరకొచ్చి నిలబడుతుంది ప్రియ. ఎందుకమ్మా అలా కోపంగా పిలిచావు? అంటుంది సంధ్యకు అర్థం కాక తల్లి గొంతులో మార్పుకి. ఎందుకా నా మనవరాల్ని ఇలా తయారు చేసినందుకు. దానికి కనీసం అగ్గిపుల్ల వెలిగించడం కూడా రావడం లేదు. ఇదేనా నువ్వు దానికి నేర్పించింది? నా కంటికి కనపడు. నిన్ను చీపురు కట్ట తిరగేసి కొడతాను అంటుంది చిరుకోపంగా వేదవతి. ఆ మాటలు విన్న ప్రియ అమ్మమ్మ మాటలకు తల్లి ఫేస్‌ను ఊహించుకొని మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వేస్తుంది. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.